హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంపీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎప్పుడు చేసే కస్టర్డ్ మిల్కే కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. అందులోని ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇది ఒంటికి కూడా చలవ చేస్తుంది. ఎలా చేయాలో చూద్దాము. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి చూసేయండి. ఒక కప్పు క్యారెట్ తురుము తీసుకోవాలండి. దానికి నేను 2 క్యారెట్లను కట్ చేసుకున్నాను. ఇలా నీట్గా శుభ్రంగా కడిగి ఇట్లా పీల్ ఆఫ్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇలా తురిమి పెట్టుకున్న క్యారెట్ ఒక కప్పు వరకు అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించి అడుగు మందం ఉన్న ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక ఇప్పుడు తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసి బాగా వేయించాలి. ఈ క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు నెయ్యిలో వేయించాలి. ఇలా నెయ్యిలో వేయించడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా బాగా వేగడానికి మనకు 6 నుంచి 7 నిమిషాల వరకు టైం పడుతుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించాలి. ఫ్లేమ్ని మీడియంలో కానీ హైలో కానీ పెట్టి వేయించితే క్యారెట్ అనేది మాడిపోతుంది. అప్పుడు టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. అందుకే సిమ్లో పెట్టి వేయించాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు వేయించిన క్యారెట్లో పాలు పోస్తున్నాను. నేను 1 కప్పు క్యారెట్ తురుము తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల పాలు 1 గ్లాస్ వాటర్ పోసాను. ఇప్పుడు ఈ పాలలో క్యారెట్ బాగా ఉడికే అంతవరకు మరగనివ్వాలి. మనకి ఈ పాలలో క్యారెట్ ఉడకడానికి కనీసం 4 నుంచి 5 నిమిషాల వరకు టైం పడుతుంది. క్యారెట్ పాలలో ఉడుకుతున్నప్పుడు మనకి ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో సగ్గుబియ్యం వేయాలి. నేను ఇక్కడ చిన్న సగ్గుబియ్యాన్ని వాడుతున్నాను. మీ దగ్గర లావు సగ్గుబియ్యం ఉంటే అవైనా వాడొచ్చు. నేను ఇక్కడ 4 స్పూన్ల సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. పెద్దవి అయితే 3 స్పూన్లు అయితే సరిపోతుంది. వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి ఉడుకుతున్న క్యారెట్ పాలలో వేసుకుందాము. ఇప్పుడు క్యారెట్ సగ్గుబియ్యాన్ని పాలల్లో బాగా ఉడకనిద్దాము. సగ్గుబియ్యం తొందరగానే ఉడుకుతుందండి, ఎందుకంటే నేను చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి. అదే మీరు లావు సగ్గుబియ్యం తీసుకుంటే కనీసం ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు షుగర్ వేస్తున్నాను. 1 కప్పు క్యారెట్ తురుముకి 1 కప్పు షుగర్ సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ కరిగేలోపు మనం కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేద్దాము. దానికోసం నేను ఒక బౌల్లోకి 4 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు కాచి చల్లార్చిన పాలను తీసుకొని ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న కస్టర్డ్ పాలని ఉడుకుతున్న క్యారెట్ పాలలో వేసి కలపాలి. ఈ కస్టర్డ్ పౌడర్ పాలను పోసాక ఇప్పుడు పాలనేవి చిక్కపడుతూ ఉంటాయి. ఈ పాలనేవి బాగా చిక్కబడడానికి మనకు 6 నుంచి 7 నిమిషాల టైం పడుతుంది. 7 నిమిషాల తర్వాత మనకు క్యారెట్ కస్టర్డ్ పాలనేవి బాగా చిక్కపడతాయి. ఇలా పాలు బాగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ పాలు కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టాలి. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి ఈ పాలను తీసి చల్లగా సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, సింపుల్గా క్యారెట్ కస్టర్డ్ మిల్క్ రెడీ. దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.